మనం చూస్తూ ఉన్నాం పోలింగ్ స్టేషన్ కు వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్న వాళ్ళ ఉత్సాహం చూడండి అనుశ్రీ ఒకసారి సాక్షాత్తు ముఖ్యమంత్రి ఆయన సతీమణి కుటుంబ సమేతంగా తమ గ్రామంలో తమ ఓటు వేసే పోలింగ్ బూత్ దగ్గరికి వచ్చి వాళ్ళు ఓటు వేస్తుంటే కనుక వాళ్ళ ఉత్సాహం ఎలా ఉంటుంది అనేది మనం ఊహించుకోవచ్చు. దే ఆర్ కమింగ్ దేర్. చిన్నపిల్లలు కూడా సెల్ఫీ దిగడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. మరోవైపు కేసినేని నాని మీడియాతో మాట్లాడుతున్నారు. బాక్స్లో చూద్దాం. ఎటువంటి సందేహం లేదు. విజయవాడ పార్లమెంట్లో కూడా 7 వైసీపీ గెలవబోతా ఉంది. అలాగే పార్లమెంట్లో కూడా భారీ మెజార్టీతో గెలుస్తాం. ఈరోజు మేము ఫ్యామిలీ అంతా కూడా మా ఓటు హక్కుని వినియోగించుకోవడం జరుగుతుంది. ఎక్కడికి వెళ్ళినా కానీ చాలా మంచిగా ఓటింగ్ ప్రక్రియ అనేది జరుగుతుంది. ప్రజలందరూ కూడా చాలా ఎర్లీగానే వచ్చి ఇక్కడ లైనప్ చేయడం జరుగుతుంది. నా విజ్ఞప్తి ఏంటంటే విజయవాడ ప్రజలందరికీ కూడా మీ ఓటు హక్కుని తప్పకుండా వినియోగించుకోండి. అలాగే ఒకటి ఏంటంటే అప్రమత్తంగా ఆలోచించాల్సిన అవసరం ఏముంది. మనం బస్సులో వెళ్తున్నప్పుడే మన సీట్ పక్కన ఎవరు ఉన్నారు, మంచోళ్ళా కాదా అని చూసుకుంటాము. అలాంటిది నెక్స్ట్ 5 years మనం పాలించే వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళకి మనం మంచి చేస్తారా లేదా, లేకపోతే వాళ్ళ స్వార్థం కోసం పనిచేస్తారా అని ఆలోచించుకుని మీ ఓటు హక్కుని వినియోగించుకోవాలని ప్రతి ఒక్కరికి కూడా విజ్ఞప్తి చేసుకుంటున్నాను. తప్పకుండా ఈరోజు ఎండున్నా వానున్నా దేనికి కూడా ఇబ్బంది పడకుండా తప్పకుండా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఓటు వేయాలని కోరుకుంటున్నాను. విజయవాడ ఎంపీ అభ్యర్థి కేసినేని నాని తన కుటుంబంతో ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రానికి వచ్చిన దృశ్యాలు చూస్తూ ఉన్నా. రైట్. సో బ్యూటిఫుల్ మెసేజ్ అనుశ్రీ. డిడ్ యూ హియర్ దట్? ఒక బస్సులో ప్రయాణిస్తుంటేనే ఒక ట్రైన్లో మనం వెళ్తుంటే పక్కన ఎవరున్నారో మనం అంత జాగ్రత్తగా గమనిస్తాం. అలాంటిది 5 ఏళ్లు మనల్ని పరిపాలించే నాయకులు వాళ్ళ తీరు ఎలా ఉండాల్సిన అవసరం ఉంది అనేది గ్రహించాల్సిన అవసరం ఎంత ఉంది అనేది ఆవిడ చక్కగా చెప్పారు. రైట్. సో దానికి సంబంధించి ఇంతకుముందు ముఖ్యమంత్రి కూడా మాట్లాడారు. సో 5 ఏళ్ల పాలన చూశారు. సో గవర్నెన్స్, దే హావ్ విట్నెస్ ది గవర్నెన్స్. సో ఆ తర్వాత నిర్ణయం వాళ్ళది. సో ప్రజా తీర్పు ఇవ్వడానికి ఈరోజు తండోపతండాలుగా ఏ రకంగా ప్రజలు తరలి వస్తున్నారో మనకి దృశ్యాల్లో కనిపిస్తున్నాయి.